సో ఈరోజు మీ అందరికీ ఒక హెల్ప్ఫుల్ ట్రిక్ చెప్పబోతున్నాను. సో యాక్చువల్గా ఈరోజు మా హస్బెండ్ అండ్ నేను మాట్లాడుకుంటున్నాం, డేట్స్ టైం గురించి మాట్లాడుకుంటుంటే నేను అడిగాను మా హస్బెండ్ని, ఈ మంత్లో ఎన్ని డేస్ చెప్పు అని చెప్పేసి. అంటే అప్పుడు మా హస్బెండ్ ఫోన్ ఓపెన్ చేసి క్యాలెండర్ ఓపెన్ చేసి ఈ మంత్లో 30 డేస్ అని చెప్పారు. కానీ నేను అలా కాదు, ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. ఇది యాక్చువల్గా సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు మా టీచర్ చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను అదే యూజ్ చేస్తూ వస్తున్నాను అనమాట. నాకు ఎప్పుడు సో అది గుర్తుండిపోయింది అనమాట. సో మీ అందరికీ షేర్ చేసుకోవాలనిపించింది. అదేంటంటే, ఇప్పుడు ఇది హ్యాండ్ ఇలా పెట్టండి. సో ఇది ఉంది కదా, పైకి ఉన్నది జనవరి, ఇది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో పైన వచ్చినవన్నీ 31 డేస్, లోపల ఉన్నదాన్ని 30 డేస్ అనమాట. సో జనవరి 31 డేస్, ఫిబ్రవరి 30 డేస్ కాదు 28 డేస్, మార్చ్లో 31 డేస్, ఏప్రిల్, మే, జూన్, జూలైలో 31 డేస్, మళ్ళీ ఆగస్ట్లో 31 డేస్ అనమాట. సో ఇది రాంగ్ ఉంటుందేమో అనుకున్నా, బట్ క్యాలెండర్ ఓపెన్ చేసి చూస్తే సేమ్ వెంటనే 31 డేస్ అని ఉంటుంది. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో. మన దగ్గర ఫోన్ లేనప్పుడు, క్యాలెండర్ లేనప్పుడు ఇది హెల్ప్ఫుల్ అనిపిస్తుంది. సో ఈ ట్రిక్ మీకు ఎంతమందికి హెల్ప్ఫుల్ అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఇది ఎంతమందికి తెలుసో కూడా నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.